ఏపీలో ప్రయాణికులకు కొత్తగా 1400 ఆర్టీసీ బస్సులు అందుబాటులోకి రానున్నాయని రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు. విశాఖ ద్వారకా బస్టాండ్లో సీసీ కెమెరాలను మంత్రి ప్రారంభించారు. విశాఖపట్నానికి ప్రత్యేకంగా 100 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించామన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ట్రయల్ ప్రారంభించామన్నారు. సీసీ కెమెరాలతో నిఘా మరింత మేలవుతుంది అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఏపీఎస్ఆర్టీసీని గాడిని పెట్టే ప్రయత్నంలో భాగంగా ఎన్నో సంస్కరణలు చేపట్టడం జరిగింది. ఆ రోజు ఇదే ద్వారకా బస్ స్టేషన్లోనే పార్సళ్లు ఇంటింటికి అందించే విధంగా ఆ రోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించాం. ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీ కార్మికుల యొక్క భద్రత, అలాగే వాళ్ళ యొక్క జీవన ప్రమాణాల్లో మెరుగుదిద్దే విషయంలో రాజీ పడకుండా ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న నైట్ అవుట్ అలవెన్స్ అయితే ఏదైతే ఉంటుందో దాని మీద జీవో తీసుకొని వచ్చి కార్మిక సోదరులందరికీ మంచి చేసే విధంగా ప్రయత్నం జరిగింది. ముఖ్యంగా ఈ ఒక్క సంవత్సరంలోనే ఎప్పుడూ లేని విధంగా 1400 డీజిల్ బస్సులను మన ఏపీఎస్ఆర్టీసీలో భాగం చేయడం జరిగిందంటే ఒకసారి మీరు గమనించాలి. ఈ 1400 బస్సుల వల్ల ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఏపీఎస్ఆర్టీసీకి ఒక నూతన ఉత్తేజం, నూతన ఒరవడితో ఈరోజు గ్రామసీమల నుంచి పట్టణాల వరకు ట్రాన్స్పోర్టేషన్ అందిస్తున్నామంటే అది కేవలం ఏపీఎస్ఆర్టీసీకి ఈ ప్రభుత్వానికి దక్కుతుందని గర్వంగా తెలియజేసుకుంటున్నాం. రాబోయే కాలంలో కూడా ముందు మేము చెప్పినట్టు ఏపీఎస్ఆర్టీసీలో పనిచేస్తున్న కార్మికుడు అలాగే ప్రయాణికుడు రెండు కండ్లు లాంటి వాళ్ళు కాబట్టి సంస్థను బతికించుకునే విషయంలో ఎక్కడ రాజీ పడే ప్రసక్తే లేదు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రోద్బలంతో వాళ్ళ యొక్క చొరవతో రాబోయే కాలంలో 1400 ఏసీ బస్సులను కూడా ఏపీఎస్ఆర్టీసీకి ఇచ్చే విధంగా రాబోయే ఒక్క సంవత్సరంలోనే చర్యలు తీసుకుని రోడ్లపైకి తెచ్చే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానిలో భాగంగానే మన రాష్ట్రంలోని అతిపెద్ద పట్టణమైన విశాఖ నగరాన్ని రేపు రాబోయే కాలంలో కూడా ఒక ఐటీ హబ్గా చూసే విధంగా కళ్ళగన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎలక్ట్రికల్ బస్సులు 100 ఎలక్ట్రికల్ బస్సులను కూడా ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి ఈ విజయనగరం విశాఖపట్నం పట్టణంలో ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటున్నా.